ఒక కన్ను పూర్తిగా బ్లర్ అయిపోతూ ఉందన్నమాట. సో అది ఏమైందంటే కొంచెం మెల్లకను ఉండింది పుట్టినప్పుడు. అది మేము ఎల్వి ప్రసాద్లో నేను చిన్నప్పటి నుంచి అంటే రెగ్యులర్గా చూపిస్తూనే ఉన్నాము. చూస్తూ ఉంటే ఏం కాదు, చిన్న పాపే కదా, పెద్ద టైంకి మీకు సెట్ అయిపోతుంది అని చెప్తా ఉన్నారు. అట్లానే అయిపోయింది. అయిపోయిన తర్వాత సరే ఏం కాదని చెప్పి మేము కూడా వదిలేసి ఏం కాదని చెప్పి రెగ్యులర్గా ఎప్పుడైనా ఒకసారి అట్లా వెళ్ళి తీసుకెళ్తూ ఉంటాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్ట్ చేయించినప్పుడు ఏమైందంటే ఒక కన్ను బాగా బ్లర్ అయిపోతుంది అని చెప్పారు పాప. తర్వాత ఇంకా రెగ్యులర్గా ఇంకా ఒక్కసారిగా ఆ విషయం తెలిసేసరికి బాగా కుంగిపోయాము మేము అందరం. ఎట్లా అంటే నేను ఇక్కడ ఉన్నాను, వాళ్ళకి అక్కడ మా నాన్నగారు లేరు, నాన్నగారు చనిపోయి 8 years 9 years అవుతుంది. మా మదరు మా మిస్సెస్ వాళ్ళిద్దరే ఇంట్లో ఉన్నారు. మా తమ్ముడు వాళ్ళు, నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ పని ఎత్తే వాళ్ళు వేరే చోట ఉంటారు అన్నమాట. సో హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో ఉంటాం మేము. లేడీస్ వాళ్ళిద్దరే రెగ్యులర్గా హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నీ వాళ్ళే చూసుకున్నారు. ఇక్కడ నుంచి నేను ఏదో వీడియో కాల్ చేసి మాట్లాడగలను కానీ వాళ్ళే చూసుకున్నారు. అయితే ప్రతి చోట ఇక్కడ అన్న వాళ్ళకి నేను షేర్ చేసుకున్నాను ఎట్లా జరిగిందన్న అని. అక్కడ మాసప్ ట్యాంక్లో, రాక్ చర్చ్లో కానీ, బాపట్లో కానీ అన్ని చోట్ల ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనలో పెట్టారనమాట. అయితే ఈరోజు నేను సాక్ష్యం చెప్పడానికి కారణం ఏంటంటే 4th టైం లాస్ట్ వీక్ ఎప్పుడైతే పాపకి అది ఐ టెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ 2-3 times బ్లర్ అయిపోతూ ఉందన్నమాట, స్పెట్స్ మారుస్తూ ఉన్నారు. 4th టైం చేసినప్పుడు ఫస్ట్ టైం ఎంత సైట్ అయితే ఉండిందో మళ్ళీ బ్యాక్ అంటే మొత్తం బ్లర్ అయింది, ఒక ఐ మొత్తం రికవర్ అయిపోయింది అనమాట. ఇది ఖచ్చితంగా దేవుడి కార్యమని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చిన్న పాప కదండి, స్పెట్స్ ఒక కన్ను క్లోజ్ చేసేసి ఒక కన్నుతోనే చూడమని చెప్పారు. సో ఏమవుతుందంటే నాకు కనిపించట్లేదు, ఒక సైడే కనపడుతుంది అని చెప్పి స్పెట్స్ తీసి పడేస్తుంది అనమాట. ఇంకా రోజుకి మహా అయితే ఒక 2-3 గంటల తప్ప ఎక్కువ పెట్టుకోవట్లేదు. డాక్టర్ చెప్తే స్పెట్స్ పెట్టుకోకపోతే ట్రీట్మెంట్ ఉండదు, మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా సరే ఖచ్చితంగా స్పెట్స్ పెట్టుకోవాల్సిందే అని చెప్పారు. కానీ మేము ఎంత ప్రయత్నం చేసినా, వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ స్పెట్స్ పెట్టుకోవట్లేదంట. అట్లా కొంచెం ఇప్పుడు స్పెట్స్ అలవాటు అయినాయి. ప్లస్ ప్రతి ఒక్కళ్ళు చాలా బలంగా ప్రతిరోజు మార్నింగ్ ప్రేయర్లో, తర్వాత ఉపవాస ప్రార్థనలో, ప్రతి చోట అన్నింటిలో పాప కోసం ప్రే చేశారు. ఇక్కడ అన్ని సంఘాల్లో ఎక్కడైతే మేము ప్రార్థనలు పెట్టాం ప్రతి చోట. సో దేవుడు మాకు పాప ట్రీట్మెంట్ వరకనే కాదు కానీ మేము బాగా కుంగిపోయి ఉన్నాము. మొత్తం భారం అంతా దేవుడి మీద వేసేసి మేము ఏం చేయాలో అర్థం కాకున్న పరిస్థితిలో లాస్ట్ వీక్ మాకు ఆ విషయం తెలిసింది. ఈ సైడ్ ఏదైతే ఒక ప్యాచ్ లాగా వేసి క్లోజ్ చేశారు అది తీస్తారు. ఓన్లీ ఇప్పుడు సైడ్ కోసం స్పెట్స్ ఇచ్చారు పాపకి. సో సర్జరీ ఒకటి చేయాలన్నారు. ఆ సర్జరీ కూడా లేకుండా మెడిసిన్స్తోనే అవ్వాలని మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి.